for outstanding academic performance among SSC and intermediate students in Andhra Pradesh. These awards aim on ashram schools, private unaided schools, మొత్తం కలిపి 10th క్లాస్ 131 మందికి సెలెక్ట్ చేయడం జరిగింది. మండలాల వారీగా ఏ కొండూరు చంద్రలపాడు మండలం, ఏ కొండూరు నుంచి 6, జగ్గైపేట మండలం నుంచి 7, విజయవాడ వెస్ట్ నుంచి 6, విశ్వన్నపేట నుంచి 6, మొత్తం 131 మందిని ఎంపిక. total awarded students 43 members. వారికి 20,000 and meritorious certificate కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. To motivate students to achieve higher education standards and foster it aims to identify and reward exceptional talent among students in the SSC 2025 curriculum. The awards also seek to inspire other students to strive for excellence in their studies. విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల్ని గ్లోబల్ విద్యార్థులుగా తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నత విద్యా ప్రమాణాలను సాధించిన విద్యార్థులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు విద్యార్థులకి గుర్తించి వారికి ఈ బహుమతులు అందించే కార్యక్రమాన్ని షైనింగ్ స్టార్స్ కార్యక్రమంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం మీరందరూ కూడా మీ సీట్లలో ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాము. నిలబడిన వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. 10th క్లాస్ చివరికి వచ్చింది, ఇంటర్మీడియట్ ఉంది. ఆజాద్. నెక్స్ట్ జరబాల రమ్య ఫ్రమ్ APSWRS స్కూల్ ఫర్ గర్ల్స్ రంగా. నెక్స్ట్ పగిడిపల్లి భరత్ కుమార్ ఫ్రమ్ St. Joe's English Medium School, తోటముల గంపలగూడెం. షేక్ నజ్మా ఫ్రమ్ నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్, చందర్లపాడు. బాణావత్ హాసిని ఫ్రమ్ విజయరాణి హై స్కూల్, కంచికిచెర్ల. స్కూల్ అల్లూరు. గొల్లపల్లి అక్షయ్ ఫ్రమ్ నాగార్జున ఇంగ్లీష్ మీడియం, చందర్లపాడు. బొట్టు హైందవి ఫ్రమ్ గ్రేస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఏకొండూరు. మాలాజీ సంజన ఫ్రమ్ జెడ్పీ హై స్కూల్, జయంతి.
Munnangi Lakshmi Pravalika, shining star of Gandhi Mahila Kalachala Jayawada, felicitated by all of our dignitaries. అతిథులందరూ అద్భుత ప్రతిభను కనబర్చి ఇవాళ అవార్డు తీసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రులకి అభినందనలు. మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ అవార్డుల కారణంగా కేవలం 20,000 రూపాయలు ఒక మెడలో ఒక సర్టిఫికేటో ఇవ్వడం కాకుండా ఈ సర్టిఫికేట్ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సందర్భంలో ఆ తల్లిదండ్రుల మొహాలు ఎంత గర్వంతో వెలుగుతున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. గతంలో చదువును ప్రోత్సహించకుండా కళాశాల పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తుంటే ఇవాళ కొత్త కొత్త పథకాలతో విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఉత్సాహాన్ని ఆసక్తిని కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా యువ నాయకులు లోకేష్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ పిల్లలకి విద్య అవసరం గురించి ఆ విద్యలో ఆసక్తిని పెంచడానికి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వారు అది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకం ద్వారా ఒక పోషకాహారాలతో నిండిన ఆహారం ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే యుక్త వయసులో చాలామంది పిల్లలు అనీమియా వ్యాధితో బాధపడుతున్న దాదాపు 51% మంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారాన్ని అందించడం కానీ, లేదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ప్రోత్సాహకాలు అందించడం కానీ, ఇతరత్ర అనేక రకాలైన అవకాశాలు కలిగించడం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పిల్లలకి అనేక విషయాల మీద కొత్తగా ఆసక్తి కల్పించేలాగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక క్వాంటమ్ వాలీతో ఒక కొత్త కొత్త ఆవిష్కరణలకి ఒక కేంద్రంగా చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంటే ఇవాళ పదుల సంఖ్యలో ఉంటున్న స్టార్టప్స్ మన దేశంలో 140,000కు పోతే దానిలో 120 దాకా యూనికార్న్స్ ఉన్నాయి. అంటే అటువంటి అద్భుత ప్రతిభ కనిపించే పిల్లలు ఇవాళ మన దేశంలో ఉన్నారు. వారి ప్రతిభా పాఠవాళ్ళని బయటికి తీసుకొచ్చి మరింత సానబెట్టి ఈ దేశానికి ఉపయోగపడేలాగా వారికి అవకాశం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 140,000 స్టార్టప్స్ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా చేయడం కోసం వారు 500 పైగా స్టార్టప్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే తయారీ కావాలంటే ఈ రాష్ట్రంలో ఉంటున్న విద్యార్థుల మీద, వారి మేధో సంపత్తి మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత నమ్మకం ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలందరూ కూడా ఈ చదువును, ఇదే ప్రతిభను కొనసాగిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 3 అధికారులు వచ్చారు, 3 యువ ఐఏఎస్ అధికారులు వచ్చారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే రాజకీయ నాయకుల్లో రాజకీయ క్షేత్రంలో పనిచేసే వాళ్ళు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఇటు దాకా వచ్చాం. కానీ చదువుకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు అధికారులుగా ఉన్నారు. ఇవాళ పాలసీ మేకింగ్లో భాగస్వాములు ఉన్నారు. వారి నుంచి స్ఫూర్తిని పొందాలి. ఒక మంచి చదువుకున్న తర్వాత, సమాజంలో మిమ్మల్ని మీరు నిరూపించుకున్న తర్వాత రాజకీయ క్షేత్రంలోకి వచ్చి ప్రజలకు మరింత విస్తృత సేవలు చేయడానికి కూడా ముందుకు రావాలి. ఏదేమైనా మన స్వర్ణాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర ఏదైతే 2047కి ఒక ఆరోగ్యకరమైన హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని సంకల్పించారు. అదేవిధంగా ఈ దేశ గౌరవ ప్రధాని ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రూపుదిద్దే క్రమంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్కి కూడా ఆ కళ సాకారం కావాలంటే, అది నెరవేరాలంటే ఈ యువత భాగస్వామ్యం వహించాల్సింది. ముఖ్యంగా విద్యార్థులు అనేక విషయాల పట్ల అవగాహన కలిగించుకొని సమాజం హితం కోసం ఆలోచిస్తూ తమని తాము తీర్చిదిద్దుకుంటూ తల్లిదండ్రులకు గౌరవంగా నిలుస్తూ వారి పుట్టిన ఊరికి కూడా మంచి పేరు తీసుకుంటూ రాష్ట్ర నిర్మాణం కూడా భాగస్వాములైతూ దేశాన్ని అగ్రభాగాన ప్రపంచ దేశంలో నిలపడానికి భాగస్వాములు కావాలని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని, అటువంటి గురుతర బాధ్యత మీ భుజాల మీద ఉందన్న విషయాన్ని గుర్తించి ఈ దేశ భవిష్యత్తు మీరే అన్న విషయాన్ని కూడా గుర్తించి ఇతర వ్యసనాల వాటికి పోకుండా ఇతరత్ర సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఎంతసేపు టీవీల మీద లేదా ఫోన్ల మీదో లేదా సోషల్ మీడియాల మీదో లేకుంటే ఇతరత్ర వాటి మీద కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ని కొన్ని గంటలకు మాత్రమే పరిమితం చేసుకొని మిగతా దాన్ని అంతా భవిష్యత్తు నిర్మాణం కోసం చదువుపైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ మంచి కార్యక్రమానికి వచ్చే అవకాశం కలిగించినందుకు
అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుసుకు మరొకసారి అవార్డు పొందిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.